ఒక్క చుక్క వదులుకోవద్దు. కృష్ణాలో మన వాటా 904 టీఎంసీలు, 299 టీఎంసీలకు ఒప్పుకొని గత ప్రభుత్వం ద్రోహం చేసింది. పోతిరెడ్డిపాడు ద్వారా రోజుకు 10 టీఎంసీలు మళ్లించుకుంటున్న ఏపీ. కృష్ణాపై ఉన్న తెలంగాణ ప్రాజెక్టుల వివరాలను ట్రిబ్యునల్కు సమర్పించండి. ఏపీ అక్రమ తరలింపుపైన ఆధారాలు అందజేయండి అంటూ సీఎం రేవంత్ రెడ్డి 23 నుంచి కృష్ణా జలాలపై ట్రిబ్యునల్ విచారణ వాదనలు వినిపించాలని సీఎం సూచన. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమీక్ష అంటూ సిగ్గుందా అసలు రేవంత్ రెడ్డికి? నేను డైరెక్ట్ అడుగుతా ఉన్నా. తెలుగుదేశం పార్టీ మంచి పార్టీ అని చెప్తావు, చంద్రబాబు నాయుడు లాంటి విజనరీ లీడర్ ఎక్కడా లేడు అని చెప్తావు, ఇలా దోసుకొని పోతుండని చెప్తావు. అసలు నీ మాట మీద నీకేమన్నా నమ్మకం ఉందా? అసలు నీ మాట మీద నీకైనా కనీసం నిలకడ ఉన్నదా? మంచోడని చెప్పేది నువ్వే, వాళ్ళ గురించి గొప్పగా ఈ రాష్ట్రంలో ఎలివేషన్ ఇచ్చేది నువ్వే. చివరికి నీళ్ళు ఎత్తుకపోతురు, దోపిడీ జరుగుతా ఉందని చెప్తా ఉన్నావు. ఎవరిని పిచ్చోని చేస్తున్నారు మీరు? నువ్వు అవకాశం ఇవ్వకపోతేనా? నేను చెప్తా ఉన్నా కదా, మనం దరిద్రుని నెత్తి మీద పెట్టుకున్నట్టు అయిపోయింది. ఇక్కడ చూడండి, ఒక శని లెక్క అయింది. కృష్ణా జిల్లాలో తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటాను సాధించి తీరాలని ఒక్క చుక్క నీటిని వదులుకోవద్దని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇక నువ్వు చెప్తే నమ్మినట్టే. ఇక ఏదో అంటారు కదా, నమ్మి నాన్న వస్తే పుచ్చి బుర్రలైనాయి అన్నట్టు బరాబర్ అదే జరుగుతుంది. ఇక నువ్వు చెప్తే నమ్మినట్టే, ఇక అనుకోవాల్సిందే, ఇక నమ్మొచ్చిగా. ఈ నెల 23, 24, 25 తేదీల్లో ఢిల్లీలో కృష్ణా జలాల వివాద ట్రిబ్యునల్ విచారణలో తెలంగాణ తుది వాదనల సందర్భంగా శనివారం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఇరిగేషన్ అధికారులు, న్యాయ నిపుణులతో రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ తరపున అనుసరించాల్సిన వైఖరి సీఎం సూచనలు చేశారు. కృష్ణాలో నికర మిగులు వరద జలాలు ఏవైనా సరే తెలంగాణ వాటాలో ఒక్క చుక్క వదులుకోవద్దని స్పష్టం చేశారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు 904 టీఎంసీల నీటి వాటాను సాధించుకునేందుకు పట్టుబట్టాలన్నారు. అందుకు అవసరమైన ఆధారాలన్నీ సిద్ధం చేసి న్యాయ నిపుణులకు అందించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించేందుకు ట్రిబ్యునల్ ముందు బలమైన వాదనలు వినిపించాలన్నారు అంటూ ఇక్కడ ఒకసారి చూడండి. మనకు ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు సంబంధించి 30,000 కోట్ల రూపాయల వరకు గత ప్రభుత్వం ఖర్చు చేసి ఆల్మోస్ట్ అన్ని స్టేజెస్ కంప్లీట్ చేసి ఒక ఏదుల రిజర్వాయర్ వట్టెం పంప్ హౌస్ దగ్గర మాత్రం కొంత పనులు పెండింగ్ ఉండి అది 1200 కోట్లల్లో అయిపోతుంది. నేను నిన్న తూడి మెగారెడ్డి ఆయన ఇంటర్వ్యూ చేశాను, నేను ఎమ్మెల్యే, ఎక్కడ ఆయన వనపర్తి ఎమ్మెల్యే. ఆ ఏదుల రిజర్వాయర్ అది కంప్లీట్ చేస్తే ఒక 1200 కోట్ల రూపాయలు కనుక వెచ్చించి చేస్తే ఒక 12 లక్షల ఎకరాలకు నీరందియొచ్చు. పని చేస్తలేరు, ఆగిపోయినాయి, ఎక్కడికక్కడ టెండర్లు ఆగిపోయినాయి, వాళ్ళకు బిల్స్ పేమెంట్ జరగలేదు. 30,000 కోట్లు ఖర్చు పెట్టిన ప్రభుత్వం అయిపోయింది. ఇప్పుడు 1200 కోట్లు ఖర్చు పెట్టి మరి ముందర పడేయారంటే చేతన అయితలేదు. వీళ్ళకు కాళేశ్వరం అసలు ప్రాజెక్టు కడితే తెలిసేది, ఎరకయ్యేది. ఎంత దోచుకునేటోళ్ళు దొంగలు. ఇక కాళేశ్వరం కట్టి ఉంటే అయితే ఇక అసలు వీళ్ళు 1,00,000 కోట్లు కన్నా ఎన్ని లక్షల కోట్లు ఎత్తుకపోదురు. ఇక పేరు పెట్టి ఆ పేరు చెప్పి అది చూపించి అనేటోళ్ళు కదా. 85-90 వేల కోట్ల ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి అయిందని చెప్పారు. వీళ్ళు అది ఎన్ని లక్షల కోట్లకు పెంచి ఎన్ని లక్షలు దోసుకుంటోళ్ళు అనేది ఇక ఊహించవచ్చు మనం, వీళ్ళు చెప్పేదాన్ని బట్టి చూస్తే. ఇక్కడ 1200 కోట్లు పెట్టి ఇక పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కంప్లీట్ చేస్తే మరి ఆ నీళ్ళు ఇవ్వచ్చు, ఆ ఆయకట్టంతా వస్తుంది, ఒక 12 లక్షల ఎకరాలనే సోయలేదా? ఇది అట్లనే ఎస్ఎల్బిసి అట్లనే అన్ని ఏడ పెండింగ్, ఏది ముందర పడదు, ఏది చేసుడు చేత కాదు, మళ్ళీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. ఈయనకి ఇప్పుడు అర్థమైంది, కృష్ణా నదిలో మనకు 904 టీఎంసీలు రావాలి, వదులుకోవద్దు ఒక్క చుక్క, కానీ గోదావరిలో మాత్రం ఎత్తుకపోవచ్చు, మాకు ఇచ్చి మీరు ఎత్తుకపోండి. మరి పోయేటి నీళ్ళల్లో మనకు వాటా ఉంటుందని ఎరకలేదా, తెలివి లేదా అని ఇలా ప్రజలు అంటా ఉన్నారు, రైతులు కూడా అంటా ఉన్నారు.